మహబూబ్ నగర్ పట్టణం కోయిల్కొండ ఎక్స్ రోడ్ వార్డు నెంబర్ 15 మహబూబ్ నగర్ పట్టణంలోని కాలనీలను అభివృద్ధి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని కోయిల్కొండ ఎక్స్ రోడ్ వార్డు నెంబర్ 15లో సైడ్ డ్రైనేజీ కోసం 13 లక్షల రూపాయలతో నిర్మించనున్న పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లతా శ్రీ లక్ష్మణ్ నాయక్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఏఎన్జి రెడ్డి, క్రిస్టియన్ మైనారిటీ పట్టణ అధ్యక్షులు శామ్యూల్ దాసరి, శంకర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలోని 5 వార్డులలో దాదాపుగా 2,30,00,000 డెవలప్మెంట్ వర్క్స్ వాటికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గత 20 రోజుల నుంచి కూడా ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక వార్డులో శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ రాబోయే ఇంకొక 2-3 నెలల వరకు చూసుకుంటే దాదాపుగా 130 కోట్ల వరకు కేవలం మహబూబ్ నగర్ పట్టణంలోనే ప్రారంభోత్సవం చేసుకోవడమా శంకుస్థాపన చేసుకోవడమా జరగబోతూ ఉంది. గతంలో కంటే భిన్నంగా ఇంటీరియర్స్లో కాలనీస్లో డ్రైన్స్, రోడ్స్, కమ్యూనిటీ హాల్స్, వాటర్ ఫిల్టర్ ప్లాంట్స్ లేదా షెడ్స్ ఇవన్నీ కూడా ఎవరికి ఎక్కడ అవసరం ఏ అవసరం ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని ఎస్టిమేట్స్ వేయించి కౌన్సిల్లో పెట్టుకొని ఆ పనులు చేస్తూ ఉన్నాం. మొత్తం 49 వార్డులలో ఎటువంటి భేదం లేకుండా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఏ వార్డులో కూడా ఏ పని అవసరమో ఆ పని ఫస్ట్ ప్రియారిటీ బేసిస్తో చేస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాబోతూ ఉంది కాబట్టి మా ఎస్టిమేట్స్ అన్నీ కూడా తెప్పిస్తూ ఉన్నాం మా కౌన్సిలర్ ద్వారా, మిగతా వాళ్ళ ద్వారా, తర్వాత కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ ద్వారా. మొత్తం దాదాపుగా 400 కోట్ల ఎస్టిమేషన్స్ తయారు చేసినాం. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి మొదటి విడతగా కార్పొరేషన్కి ఒక 250 కోట్ల బడ్జెట్ మాకు ఇవ్వమని చెప్పి గతంలో కూడా కోరినాం. ఈరోజు ఈ ఎస్టిమేట్స్ అన్నింటినీ కూడా తీసుకెళ్ళి రాబోయే వారం 10 రోజుల్లో వారికి ఇస్తాం. కార్పొరేషన్ అయిన తర్వాత గెజెట్ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఖచ్చితంగా మహబూబ్ నగర్కు గతంలో కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చే వెసులుబాటు వస్తుంది. అటు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్రం నుంచి కానీ మనకు సరిపడా నిధులు తీసుకొచ్చి మహబూబ్ నగర్ను ముఖ్యంగా కాలనీస్లలో, స్లమ్స్లలో, బస్తీలలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎక్కువ మంది ప్రజలకు లబ్ధి పొందేటట్టుగా ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం. జనవరి 26కు కౌన్సిల్ పదవీకాలం అయిపోతుంది. అయినా సరే ఇప్పుడున్న కౌన్సిలర్లనే పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడ ఏమేం పనులు ఉన్నాయి వాటన్నిటిని కూడా మేము పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. ఇంకా త్వరలోనే మనకు స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, నాలెడ్జ్ సెంటర్ కూడా అది కూడా ఓపెన్ కాబోతూ ఉంది. దాన్ని కూడా నిధులు కేటాయించుకుంటూ ఉన్నాము.